నమస్తే బీసీఎన్ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న సీఎం చంద్రబాబు, పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన ఆలయ అధికారులు. గుంటూరు, పల్నాడు జిల్లాల్లో 7 చోట్ల రైస్ మిల్లులు తనిఖీ చేసిన మంత్రి నాదెండ్ల, ఓ మిల్లులో 100 టన్నుల రేషన్ బియ్యం ఉండడం పట్ల విస్మయం. పోలీసు యంత్రాంగం చంద్రబాబు, లోకేష్ గుప్పిట్లోకి వెళ్ళింది. పోలీసు దౌర్జన్యాలపై వైసీపీ న్యాయ పోరాటం చేస్తుందన్న మాజీ మంత్రి అంబటి. అసెంబ్లీకి వెళ్ళకపోతే జగన్ రాజీనామా చేయాలి. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా సంచలన వ్యాఖ్యలు. సీఎం చంద్రబాబు ఈరోజు విజయవాడ నుండి శ్రీశైలానికి సీప్లేన్లో ప్రయాణించారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి సీప్లేన్ డెమో లాంచ్ చేసిన చంద్రబాబు దానిలోనే శ్రీశైలం చేరుకున్నారు. అక్కడి నుండి రోప్వే ద్వారా శ్రీశైలం ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆలయ వర్గాలు సంప్రదాయబద్ధంగా పూర్ణకుంభంతో స్వాగతం పలికాయి. భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారికి చంద్రబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు సీఎంకు వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ అధికారులు స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు. గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని పలు రైస్ మిల్లుల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్ల గ్రామంలో 3 రైస్ మిల్లులు ఆయన తనిఖీ చేశారు. శ్రీ లక్ష్మీ గణపతి రైస్ మిల్ ప్రాంతంలో రేషన్ సప్లై చేసే వాహనాన్ని దాచి ఉంచిన వైనాన్ని చూసి ఆశ్చర్యపోయారు. వాహనాన్ని సీజ్ చేయాలని పౌర సరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఉన్న రామలింగేశ్వర ట్రేడర్స్ రైస్ మిల్లులో 100ల కొద్ది రైస్ బ్యాగుల్లో ప్రభుత్వం పంపిణీ చేసే చౌక ధరల బియ్యాన్ని గుర్తించారు. రైస్ మిల్లులో దాదాపు 100 టన్నుల పీడీఎస్ రేషన్ ఉండడం పట్ల మంత్రి విస్మయానికి గురయ్యారు. చిలకలూరిపేటకు చెందిన సుధారాణి దంపతులను వేధిస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని, పలు చోట్ల కేసులు పెట్టారన్నారు. గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ ఒక మహిళను ఉగ్రవాదిని హింసించినట్లు హింసించి 5 రోజులు చిత్రహింసలు పెట్టారన్నారు. సుధారాణి దంపతులను కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసు యంత్రాంగం చంద్రబాబు, లోకేష్ గుప్పిట్లోకి వెళ్ళిందని, ఈ యంత్రాంగం మానవ హక్కులు హరిస్తున్నాయని దుయ్యబట్టారు. పోలీసుల దౌర్జన్యాలపై వైసీపీ న్యాయ పోరాటం చేస్తుందని తెలిపారు. ఇవాళ కూడా మేము కంప్లైంట్స్ ఇస్తున్నాం. దీని మీద మీరు ఏ విధంగా యాక్ట్ చేస్తారు? పోలీసు యంత్రాంగం, డీజీపీ గారు, ఎస్పీలు ఏ విధంగా వారు యాక్ట్ చేస్తారు అనేది మేం కాదు చూస్తున్నది, ప్రపంచం చూస్తుంది, మానవ సమాజం చూస్తుంది, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి మీద పోస్టింగ్లు పెడితేనే ఇంత గందరగోళం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద పోస్టింగ్లు పెడితే చేస్తారా చేయరా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు చాలా పోస్టులు పెట్టారు. పెద్దిరెడ్డి సుధారాణి, వైఫ్ ఆఫ్ వెంకటరెడ్డి, చిలకూరుపేటలో నివసించేవారు. అధికారం మాది పోయింది, వాళ్ళు గెలిచారు. వీళ్ళని తంతాము, కొడతాము, కేసులు పెడతామని బెదిరించారు. పాత పోస్టింగ్ ఏదో పెట్టిందని ఆమె మీద ఒక కేసు రిజిస్టర్ చేశారు. ఒక చోట కాదు, సుమారుగా 7-8 పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేశారు. అంటే దిస్ ఈజ్ ద హెరాస్మెంట్. పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు, 24 గంటలు మీ ఆధీనంలో పెట్టుకుని విచారణ చేయొచ్చు. తరువాత మీరు కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. ప్రొడ్యూస్ చేశారా? చేయలా. 5వ తారీఖు చేయలా, 6వ తారీఖు చేయలా. చిలుకూరుపేట, ఒంగోలు, ఇంకా ఎక్కడెక్కడెక్కడ పోలీస్ స్టేషన్ తిప్పారు. భార్యాభర్త ఇద్దరిని, పిల్లల్ని మాత్రం మళ్ళీ పంపించారు. వాళ్ళ బంధువులు వస్తే వాళ్ళ బంధువులు హ్యాండ్ ఓవర్ చేశారు. వాళ్ళిద్దరు పిల్లల్ని తిప్పి రాత్రి, ఈ రోజు రాత్రి ఎంత, ఇవాళ తారీఖు 9, ఇంతేనా, 9వ తారీఖు రాత్రి అర్ధరాత్రి మేషరెడ్డి గారి ముందు ఆధారపరిచారు. ఈ కథ అంతా ఏమిటంటే ఆమెను తీసుకొచ్చారు, చిలకూరుపేటలో పెట్టారు, ఆమెను కొట్టారు దారుణంగా. ఒక మహిళ, 30 సంవత్సరాలు యువతి, 2 పిల్లల తల్లి తీసుకొచ్చి దారుణంగా కొట్టారే. కొట్టారు కాబట్టి ఆధారపరచలా. కొట్టి గాయాలైతే అక్కడికి ఇక్కడికి అక్కడిక్కడికి షిఫ్ట్ చేస్తారు. ఎందుకంటే గాయాలు తగ్గిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేయాలని. ఈ లోపల ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు, మీ దృష్టికి కూడా తీసుకొస్తా. నిన్న సాయంత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశాం. అయ్యా, మా సోషల్ యాక్టివిటీస్ చేసిన వారిని పట్టుకుపోతున్నారు, రోజుల తరబడి వారి దగ్గర అట్టు పెట్టుకుంటున్నారు, వారిని హింసిస్తున్నారు, వారిని కొట్టి అంబటి రాంబాబు చెబితే మేము పోస్ట్ పెట్టామని చెప్పమంటున్నారు, లేకపోతే మా మేయర్ గారు మనోహర్ గారు పెట్టమంటే పెట్టాం ఆ పోస్టింగ్ అని చెప్పమంటున్నారు, చెబితే మా ఇద్దరిని కూడా లోపలేద్దామని పాపం లోకేష్ గారి ఆలోచన.
ఇది ధర్మం కాదండి, హెబియస్ కార్పస్ వేస్తున్నాం మేము, ఎక్కడున్నా కూడా వాళ్ళని ట్రేస్ చేయండి అంటే నిన్న హానరబుల్ హైకోర్టు హ్యాస్ గివెన్ వన్ ఆర్డర్. ఏమనిచ్చిందంటే ఎవరెవరు పోలీస్ స్టేషన్, ఈ సంబంధిత పోలీస్ స్టేషన్లు ఏమున్నాయో, ఇప్పుడు చిలకలూరుపేట పోలీస్ స్టేషన్ ఉంది కదా, 4వ తారీఖు నుంచి ఇవాల్టి వరకు చిలకలూరుపేటలో ఉన్న 2 పోలీస్ స్టేషన్స్, అదేవిధంగా ఒంగోలులో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాల్లో ఉన్న విషయం అంతా కూడా మీరు ఆ ఫుటేజ్ని మ్యాజిస్ట్రేట్ కి సబ్మిట్ చేయండి ఇమీడియట్ గా అన్నారు. బెయిల్ తెచ్చుకోవడానికి వీలు లేదు. అది కూడా అర్ధరాత్రి తీసుకొచ్చి ఒక మహిళను ఆధారపరిచారు. ఏమిటయ్యా అన్యాయం? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు 4 రోజులు 5 రోజులు పెట్టి చిత్రహింసలు చేసి అర్ధరాత్రి తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఏమయ్యా? జిల్లాలో కొత్తగా ఓటర్ల నమోదు సవరణ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని ఓటర్ల సంక్షిప్త సవరణ 2025 రూల్ అబ్జర్వర్ పశుసంవర్ధక డైరీ డెవలప్మెంట్ శాఖల సెక్రటరీ ఎంఎం నాయక్ అధికారులను ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్లో కలెక్టర్ చదలవాడ నాగరాణి జిల్లాలోని ఈఆర్ఓలు ఏఈఆర్ఓలతో సమావేశమై ఓటర్ల జాబితా సవరణపై సమీక్షించారు. ఈఆర్ఓలు బిఎల్ఓలతో సమావేశం ఏర్పాటు చేసి ఓటర్ల జాబితా తయారీలో దిశానిర్దేశం చేయాలన్నారు. ఓటర్ల జాబితా ప్రకటించే నాటికి తప్పులకు తావు లేకుండా ఉండాలన్నారు. ఓటర్ల నమోదు పెద్ద ఎత్తున స్వీప్ యాక్టివిటీస్ నిర్వహించాలన్నారు. సో మెయిన్ మనకు ముఖ్యంగా ఏంటంటే రూల్ అబ్జర్వర్గా వాళ్ళు ఎలక్షన్ కమిషన్ అట్ ద టైమ్ ఆఫ్ టేకింగ్ ఆఫీస్ అండ్ అట్ ద టైమ్ ఆఫ్ ఫైనల్ పబ్లిషింగ్ ఆఫ్ ద రూల్స్. సో ఈ 3 ఫేజెస్ జరుగుతుంది మీకు తెలుసు. సో దాంట్లో ఏంటంటే మనం రూల్ పర్ఫెక్ట్గా తీసుకురావడం కోసం సో ఐ కేమ్ హియర్ టు సెన్సిటైజ్ టు ఆల్ ఆఫ్ పీపుల్ బికాజ్ యూ నో హౌ టు డూ ద ఎంటైర్ నౌ. నేను కృష్ణ చేశాను 70% ఆఫ్ ద మన క్లైమ్స్ అన్ని కూడా ఆన్లైన్లోనే వస్తున్నాయి. సో బికాజ్ ద పబ్లిక్ అవేర్నెస్ ఇస్ టూ హై, సో మోస్ట్ ఆఫ్ ద అప్లికెంట్స్ ఆర్ కమింగ్ టు ద ఆన్లైన్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం జేపీ రోడ్ ఆనంద ఇన్లో ఏర్పాటు చేసిన పాన్ ఇండియా జ్యువెల్స్ షోను ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. 3 రోజుల పాటు ఏర్పాటు చేసిన గోల్డ్, డైమండ్స్, సిల్వర్ జ్యువెలరీ షోను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు సజ్జా అన్నపూర్ణ మాట్లాడుతూ నేటి ట్రెడిషనల్కు తగ్గట్టుగా వివిధ మోడల్స్లో 25 జ్యువెలరీ బ్రాండ్లతో గోల్డ్, డైమండ్స్, సిల్వర్ షోను ఏర్పాటు చేశామని ఈ నెల 10వ తేదీ వరకు ఈ ప్రదర్శన అందుబాటులోనే ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పత్తి హరివర్ధన్, ఎర్రంశెట్టి శివకృష్ణ, ఆకుల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మన భీమవరం పట్టణంలో పాన్ ఇండియా గోల్డ్, డైమండ్స్ అండ్ సిల్వర్ ఎగ్జిబిషను ఆనంద ఇన్లో 8, 9, 10 3 రోజులు జరుగుతుంది. వివిధ రకాల మోడల్స్ ఇక్కడ ఎగ్జిబిట్ చేయబడతాయి. నచ్చిన వారు ఇక్కడ ఆర్డర్ బుక్ చేసుకుని కంపెనీ నుంచి కూడా తెప్పించుకోవచ్చు. హై క్వాలిటీ, హై స్టాండర్డ్స్ తోటి ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. దీన్ని మన భీమవరం పట్టణం వాసులు అందరూ, చుట్టుపక్కల పరిసర వాళ్ళందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నాం. నా పేరు అన్నపూర్ణ సజ్జా. నేను ఆర్గనైజర్ని, పాన్ ఇండియా జ్యువెల్స్ షో ఆర్గనైజర్ని. ఇక్కడ మన భీమవరంలో మొట్టమొదటిసారి మన పాన్ ఇండియా జ్యువెల్స్ వాళ్ళు ఒక గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ అనేది కండక్ట్ చేయడం జరిగింది ఆనంద ఇన్లో. నవంబర్ 8, 9, 10 డేట్స్లో ఇక్కడ ఫ్రైడే, సాటర్డే, సండే 3 రోజులు కూడా ఇక్కడ బంగారు, వజ్రాభరణాల ప్రదర్శన జరుగుతుంది. సో మన భీమవరము చుట్టుపక్కల ఉన్న పట్టణాల వాళ్ళందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. నమస్తే అండి, నా పేరు కృష్ణ. విజయవాడ నుంచి వచ్చాము. కొటారీ జ్యువెలరీ, డైమండ్ జ్యువెలరీ అంటే మాది. సో పాన్ ఇండియా ఎగ్జిబిషన్ జరుగుతుంది ఇప్పుడు. ఈ 8, 9, 10 3 డేస్ ఉంటుందండి. సో అన్ని వెరైటీస్ ఉంటాయి. సో దయచేసి అందరూ వచ్చి తీసుకుంటారని కోరుతున్నాము. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.